ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం కోర్ట్ జాబ్‌కి సంబంధించి జనరల్ అవేర్‌నెస్ పార్ట్‌ని స్టార్ట్ చేసాం కదా! సో, అందులో భాగంగా సిలబస్‌లో ఫస్ట్ లైన్ భారతదేశంలోని కళలు, నృత్యాలు, సాంప్రదాయాలు, దాంతో పాటు సంగీతం వీటన్నిటి గురించి నేర్చుకోవాలనుకున్నాం. లాస్ట్ క్లాస్‌లో మనం డాన్స్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం కదా! అంటే ఏ రాష్ట్రంలో ఎటువంటి డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్న డాన్స్ ఫార్మ్స్ ఏంటి? వీటి గురించి నేర్చుకున్నాం కదా! సో, ఈ క్లాస్‌లో కొంచెం లేట్ అయినా పర్లేదు. మనం మొత్తం ఈ ఫస్ట్ లైన్‌ని కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ లైన్ సిలబస్‌లో ఫస్ట్ లైన్ ఉంది గదా! సో, మనం ఇంకా ఏమేమి కవర్ చేయాలి? డాన్స్ ఫార్మ్స్ ఒకటి అయిపోయాయి. సంగీతం కవర్ చేయాలి. సాంప్రదాయాలు కవర్ చేయాలి. తర్వాత పండగలు కవర్ చేయాలి. పండగలు కవర్ చేసామంటే సాంప్రదాయాలు వచ్చినట్టే. కళలొచ్చేసి మనకి కళలు లలిత కళలు 5 ఉంటాయి గదా! సంగీతం అని, నాట్యం అని, తర్వాత చిత్రలేఖనం, తర్వాత శిల్పం, సాహిత్యం. ఈ 5 ఉంటాయి గదా! సో, ఈ 5 కళలనమాట. ఈ 5 కళల గురించి తెలుసుకుంటే మనకి కళలు అయిపోయినట్లే. సాంప్రదాయాలంటే మాక్సిమం డాన్స్ ఫార్మ్స్ గాని, సంగీతం గాని, లేదంటే పండుగలు గాని వీటన్నిటిని కలిపి మనకి సాంప్రదాయంతో వస్తదనమాట. సో, మనం పండగల గురించి నేర్చుకుంటే మనకి సాంప్రదాయాలొచ్చినట్టే. ఇప్పుడు ఇంక లేట్ చేయకుండా సంగీతం గురించి నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్‌లో ఆహ్, నృత్యాలు అంటే డాన్స్ ఫార్మ్స్ అయిపోయాయి గదా! ఇప్పుడు సంగీతం గురించి నేర్చుకుందాం. భారతదేశంలోనే ముఖ్యంగా 2 టైప్స్ ఉన్నాయండి సంగీతాలు. అందులో ఒకటి హిందుస్థానీ సంగీతము, రెండోది కర్ణాటక సంగీతం. మనకి కర్ణాటక సంగీతం అంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంటది. హిందుస్థానీ సంగీతం అంటే నార్త్ ఇండియాలో ఎక్కువుంటదనమాట. సో, కర్ణాటక సంగీతాన్ని విషయంకొస్తే మనకి ఆంధ్రప్రదేశ్‌లోన, తెలంగాణలోన, తమిళనాడులోన, కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటది. ఇందులో ఏవేవి మెయిన్‌గా ఉంటాయంటే ఆహ్, కీర్తనలు, వర్ణాలు అనేవి ఉంటాయన్నమాట. ఇవి కీర్తనలు, వర్ణాలు కూడా రాగం, తాళం, కృతులు వీటి మీద ఆధారపడి ఉంటదన్నమాట. సో, మనకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి తిరుపతి, విజయవాడ, రాజమండ్రి ఇవి కొంచెం కర్ణాటక సంగీతానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే ఎక్కువ ఫేమస్ అనమాట. సో, ఈ కర్ణాటక సంగీతంలో వాయిద్యాలు ఇవే ఉంటాయి. వీణ ఉంటది, మృదంగం ఉంటది, వయలిన్ ఉంటది, ఫ్లూట్ ఉంటదండి. నాదస్వరం ఉంటది, ఘటం కూడా ఉంటది. ఘటం అంటే కుండలాగా ఉంటదండి. సో, కుండని తిప్పేసి కొడుతూ ఉంటారు దాన్ని. అంటే ఆహ్, వేళ్ళతో కొడుతూ ఉంటారు. దాన్ని ఘటం అంటారనమాట. సో, ఈ కర్ణాటక సంగీతానికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారు? సో, మనం గుర్తుంచుకోవాల్సిన పర్సన్స్ ఎవరున్నారు కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధులు అంటే ఫేమస్ అయిన వాళ్ళు ఎవరున్నారంటే త్యాగరాజు గారు. సో, త్యాగరాజు గారి గురించి మనం ఏపీ హిస్టరీలో కూడా నేర్చుకున్నాం. జస్ట్ శ్రీకృష్ణదేవరాయ కాలంలో అలా వచ్చి వెళ్ళిపోతాడనమాట. సో, 1767 నుంచి 1847 వరకు ఉన్నాడు. ఈయన తంజావూరులో జన్మించాడు. సో, సంగీత త్రిమూర్తుల్లో ముగ్గురుంటారు వాళ్ళు. ఆ ముగ్గురులో ఈయన ఒక్కడనమాట. సో, అతను తిరువయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటది. అక్కడ ఎక్కువ కీర్తనలు రచించాడంట. పంచరత్న కీర్తనలు కూడా ఈయన రచించినవే. సో, అడగొచ్చు క్వెషన్ మనకి. పంచరత్న కీర్తనలు ఎవరు రచించారు? త్యాగరాజు, అన్నమాచార్యులు, నేదురుమూరి కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇలా ఆప్షన్స్ ఇచ్చి పంచరత్న కీర్తనలు ఎవరు రచించారని కూడా అడగొచ్చనమాట. సో, త్యాగరాజు గారు రచించారనమాట. సో, త్యాగరాజ ఆరాధనోత్సవం ఎక్కడ జరుగుతది? తిరువయ్యూరులో జరుగుతది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ అన్నమాచార్య. అన్నమాచార్య మనకి బాగా తెలుసు. సో, ఒక మూవీ కూడా వచ్చింది కాబట్టి మనకి ఈజీగా గుర్తుండిపోతది. సో, ఈయన వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రచించాడు. సో, ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు. మీకు తెలిసిందే కాబట్టి అన్నమాచార్య గురించి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎన్ని వేల కీర్తనలు రచించాడు అనేది కూడా ఇంపార్టెంటే కొంచెం. ఇంకా ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే కూడా మనకి సాలువ నరసింహరాయ వంశంలో ఉన్నాడని కూడా మనం చెప్పొచ్చనమాట. సో, ఆయన ఆస్థానంలో ఉన్నాడనమాట. సాలువ నరసింహరాయ ఆస్థానంలో ఉన్నాడు అన్నమాచార్య. నెక్స్ట్ నేదురుమూరి కృష్ణమూర్తి. ఈయన కొత్తపల్లిలో జన్మించాడనమాట. సో, కర్ణాటక సంగీత నాయకుడు ఈయన కూడా. ఇంకా త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు ప్రపంచానికి చేర్చాడంట. సో, అంతేం అవసరం లేదు. నేదురుమూరి కృష్ణమూర్తి ఏ సంగీతానికి చెందినవాడు? కర్ణాటక సంగీతం. అలా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఈయన కూడా తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారనమాట. సో, ఇతను ప్రాచుర్యం పొందింది ఏమున్నాయంటే తిల్లానా, భావగీతాలు అనేవి ఎక్కువగా ప్రాచుర్యం పొందాయనమాట. సో, ఈయనొచ్చేసి వయలిన్ కూడా వాయిస్తాడనమాట. సో, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఏ సంగీతానికి సంబంధించిన వాడంటే కర్ణాటక సంగీతానికి సంబంధించిన వాడు. నెక్స్ట్ శోభారాజు. శోభారాజు కూడా విజయవాడకు చెందిన ఒక గాయని అనమాట ఈమె. సో, ఈమె అన్నమాచార్య కీర్తనలు ప్రచారం చేసిందనమాట. సో, అన్నమాచార్య ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించిందనమాట. సో, అన్నమాచార్య ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించింది ఎవరంటే శోభారాజు అని పెట్టుకోవచ్చు. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసేలాగా పెట్టామనమాట. నెక్స్ట్ జానపద సంగీతం. ఇప్పుడు నేను కర్ణాటక సంగీతం చెప్పా కదా! మనకి సౌత్ ఇండియాలోన కర్ణాటక సంగీతంతో పాటు వేరే జానపద సంగీతాలు కూడా ఉంటాయనమాట. అంటే మనం ఆహ్, ఇట్లా రాగాలు ఇవి కాకుండా పల్లెటూరులో కూడా కొన్ని పాటలు పాడుతుంటారు కదా! ఇలాంటివన్నమాట. సో, పంటల్లో మామూలుగా పొలాల్లోన, పండగల టైంలోన ఇలాంటి పాటలు బయటకొచ్చేస్తాయన్నమాట. సో,
జానపద గీత వచ్చేసి సంక్రాంతి, దసరా టైంలోన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వినిపిస్తాయి. దీంట్లో డప్పు, తుమ్మెట, మందారం, గజ్జెలు, ఇక్కలు ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కదా డాన్స్ ఫామ్స్. ఆ డాన్స్ ఫామ్స్‌లోన పాటలు పాడతారు కదా! మనం కోలాటం చెప్పుకున్నాము. అలాగే కొన్ని వేరే డాన్స్ ఫామ్స్ కూడా చెప్పుకున్నాం కదా! సో, అలాంటి డాన్స్ ఫామ్స్‌లోన పాటలు పాడతారు కదా! అలాంటి పాటల్ని జానపద పాటలు అంటారనమాట. వీళ్ళలోన వంగపండు ప్రసాదరావు గారు కొంచెం ఫేమస్ అనమాట. సో, ఆయన గురించి జస్ట్ అలా పేరోటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ భక్తి సంగీతం. మన జానపద సంగీతం అయిపోయింది. భక్తి సంగీతం అయితుంది. భక్తి సంగీతం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. అన్నమాచార్య కూడా భక్తి సంగీతమే. దాంతో పాటు త్యాగరాజు గారు కూడా ఆల్మోస్ట్ అంతా భక్తి సంగీతమే ఉంటారనమాట. భక్తి అంటే ఓన్లీ భక్తి మాత్రమే ఉండే సంగీతాన్ని భక్తి సంగీతం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో భక్తి సంగీతం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి, శివుడికి, శక్తి అంటే దుర్గామాతకి వీళ్ళ ఆధారంలోనే ఎక్కువ కేంద్రీకృతం ఉంది. అంటే వీళ్ళు శివుడు గాని, వెంకటేశ్వర స్వామి గాని, అమ్మవారిని గాని వీళ్ళని ఎక్కువ స్తుతిస్తూ కీర్తనలుంటాయి గదా! సో, వీళ్ళలో అన్నమాచార్య మనకి ప్రసిద్ధుడు. దాంతో పాటు భద్రాచల రామదాసు ఈయన కూడా ఇంపార్టెంటే మనకి. నెక్స్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఈమె చాలా ఇంపార్టెంట్ చూడండి. సో, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏ సంగీతానికి చెందినవాళ్ళు? కర్ణాటక సంగీతానికి చెందినవాళ్ళు. వెంకటేశ్వర సుప్రభాతం ఉంటది గదా! మనకి డైలీ మార్నింగ్ వినిపిస్తాయి గదా! వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. ఆ సుప్రభాతాన్ని రికార్డింగ్ చేసింది ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆమె వాయిస్తేనే దాన్ని రికార్డింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భక్తి సంవత్సరానికి ఇంత అవసరం లేదు. సో, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని అలా గుర్తుపెట్టుకోండి. మొన్ననే ఒక బిట్ చదివా ఎక్కడో. ఆహ్ మనకి స్వతంత్రం వచ్చింది కదా! స్వతంత్రం వచ్చిన రోజు అంటే ఆగస్ట్ 15, 1947 రోజు మిడ్‌నైట్ సెషన్స్ పెట్టుకుంటారు. మిడ్‌నైట్ పార్లమెంట్ సెషన్‌లోన జనగణమనని పాడింది ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇది మొన్న ఎక్కడో బిట్ చదివాను. అది ఇక్కడ చెప్తున్నా. నెక్స్ట్ హిందుస్థానీ సంగీతం. మనకి కర్ణాటక సంగీతం అయిపోయింది కాబట్టి హిందుస్థానీ సంగీతం. మనకి కర్ణాటక సంగీతమే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే అది సౌత్ ఇండియాకి సంబంధించింది. మనకి దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంగీతం కాబట్టి కర్ణాటక సంగీతాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోండి. హిందుస్థానీ సంగీతం కూడా జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి అంతే. ఇది మన సైడ్ లేకపోయినా కూడా అప్పుడప్పుడు ఈ సంగీత ప్రదర్శనలు జరుగుతాయి. మనకి బాలీవుడ్ సింగర్స్ గాని కొంతమందొచ్చి ప్రదర్శనలు ఇస్తారు. దాంతో పాటు ఫేమస్ సంగీత విద్వాంసులు కూడా వచ్చి ప్రదర్శనలు ఇస్తుంటారనమాట. సో, ఇందులో వాయిద్యాలు దానికి దీనికి అంటే కర్ణాటక సంగీతానికి, హిందుస్థానీ సంగీతానికి తేడా ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సితారు, సరోద్, తబలా, సంతూరు ఇవి ఉంటాయి. అక్కడొచ్చేసి మనకి వయలిన్, వీణ, తుంబుర, ఘటం ఇలాంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రసిద్ధ వ్యక్తులొచ్చేసి పండిట్ రవిశంకర్. ఈయన సితార్ విద్వాంసుడు. సితార్‌ని వాయిస్తాడు ఈయన. ఇంగా హిందుస్థానీ సంగీతానికి వేరే దేశాల్లో గూడా ప్రచారం చేస్తారనమాట. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్. ఈయన తబలాకి చాలా ఫేమస్ అనమాట. తబలా అంటేనే జాకీర్ హుస్సేన్ అని చెప్తారు. నెక్స్ట్ పండిత్ రవిశంకర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి 2 రకాలుగా సంగీతానికి సంబంధించి సంగీతంలో మళ్ళా జానపద సంగీతం ఉంటది. భక్తి సంగీతం గూడా ఉంటదనమాట. నెక్స్ట్ చిత్రకళ. చిత్రకళ అంటే పెయింటింగ్ అండి. సో, పెయింటింగ్‌లోన మనకి శ్రీకాకుళంలోన కలంకారీ పెయింటింగ్స్ అనేవి చాలా ఫేమస్. సో, కలంకారీ ఎక్కడ ఫేమస్ అంటే గుర్తుపెట్టుకోండి. నిర్మల్ చిత్రకళ మనకు అవసరం లేదు. నిర్మల్ అంటే మనకి తెలంగాణకెళ్ళిపోతే జస్ట్ గుర్తుపెట్టుకోండి. నిర్మల్ చిత్రకళ ఎక్కడ ఉంది అంటే తెలంగాణ అని కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చెరియల్స్ పెయింటింగ్స్ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ తెలంగాణలో ఉంటాయి. కాకపోతే మనకి తెలంగాణ బోర్డర్‌లో కూడా కొంచెం చెరియల్ పెయింటింగ్స్ అనేవి ఇంపార్టెంటే అనమాట. సో, చెరియల్ పెయింటింగ్స్ ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ బార్డర్‌లో ఎక్కువున్నాయి. తెలంగాణలో ఇంకా ఎక్కువున్నాయని చెప్పుకోవచ్చు. సో, పెయింటింగ్స్‌లోనే మనకి ప్రసిద్ధ వ్యక్తులు, ఫేమస్ వ్యక్తులు ఎవరంటే మనకి కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు బాపు గారని. సో, బాపు గారి పెయింటింగ్స్ చాలా మంది చూసే ఉంటారు. సో, ఈయన ఆంధ్రప్రదేశ్‌లో నర్సాపూర్‌కి చెందిన ఆయన. తెలుగు సినిమాలు కూడా తీశాడాయన. ఇప్పుడు మనకి కొన్ని మూవీస్ ఉంటాయి. 'శ్రీరామరాజ్యం' అని, తర్వాత 'రాధాగోపాలం', 'శ్రీకాంత్ స్నేహ' ఉంటారు కదా! అలాంటి సినిమాలు కొన్ని తీశారనమాట. ఇంకా బాపు గారి బొమ్మలనేవి చాలా ఫేమస్ అనమాట మనకి. సో, బాపు బొమ్మలు చాలా ఫేమస్. ఈయన రామాయణము, మహాభారత కథల్ని సింపుల్‌గా గీసేస్తాడనమాట. అవి జస్ట్ చూస్తేనే మనకు అర్థమైపోతది ఆ సన్నివేశం ఏంటో. ఒకసారి సెర్చ్ చేయండి. బాపు గారి బొమ్మలని సెర్చ్ చేస్తే కూడా చాలా వస్తాయి మనకి. నెక్స్ట్ రాజా రవివర్మ. ఈయన కేరళకు చెందినవాడనమాట. మనకి ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాడు కాకపోయినా కూడా కేరళకు చెందినవాడు. ఈయన పిక్చర్స్ కూడా చాలా ఫేమస్. సో, కొన్నిటిని రీక్రియేట్ చేశారు ఈ మధ్యన. అవి కూడా బావుంటాయి. చూడండి ఒకసారి. సో, రాజా రవివర్మ పెయింటింగ్‌కి చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ శిల్పకళ. సో, మనం దాన్నేమంటారు? లలిత కళలోన 5 రకాల్లోన శిల్పం కూడా ఒకటి కాబట్టి శిల్పకళ కూడా చూసుకోండి. సో, మనకి శిల్పాల గురించి ఆల్మోస్ట్ ఏపీ హిస్టరీలో మొత్తం చూసేసాం. సో, శిల్పకళ ఎక్కడ అభివృద్ధి చెందింది? సో, ఫస్ట్ ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది? ఇక్షాకులతో స్టార్ట్ చేస్తే మనకి తూర్పు చాళుక్యులకి పీక్స్‌కెళ్ళిపోయిందనమాట. దాంతో పాటు ఇంగా కాకతీయులు అక్కడక్కడ ఉన్నాయి. తర్వాత విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కట్టించినవి ఉన్నాయి. ఇవన్నీ మనకున్నాయి. కాకపోతే ఎక్కువ ఫేమస్ ఏందంటంటే అమరావతి స్తూపము, ఇలా అమరావతి శిల్పకళ ఎక్కువ ఫేమస్ ఇంకా. ఆహ్
విజయనగర సామ్రాజ్య కాలంలోన లేపాక్షి శిల్పాలు కూడా ఫేమస్ అయ్యాయి. సో, లేపాక్షి శిల్పాలు, తర్వాత అమరావతి శిల్పాలు, శ్రీకాకుళంలో కొన్ని ఆలయ శిల్పాలు ఇవన్నీ ఫేమస్ అనమాట. సో, అమరావతి శిల్పకళ గుంటూరు జిల్లాలోని అమరావతి స్తూపం బౌద్ధ శిల్పకళకు ప్రసిద్ధం. మనకి బుద్ధుని జీవిత కథలు చెక్కబడ్డాయని చెప్పాం కదా! దాంతో పాటు లేపాక్షి శిల్పాలు ఇవి అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఇవి విజయనగర శిలలు. మామూలుగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన వాళ్ళే కదా దీన్ని కట్టించింది. సో, లేపాక్షి శిల్పాలు కూడా చాలా ఫేమస్ అనమాట. దీంట్లో ప్రసిద్ధ వ్యక్తులు అంటే శిల్పకళలో కూడా ప్రసిద్ధ వ్యక్తులు ఉన్నారు. సో, వాళ్ళలోన రామ్ కింకర్ బైజీ ఈయన బెంగాల్‌కి చెందినవాడు. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. సంతాల్ ఫ్యామిలీకి చెందినవాడు. సో, జస్ట్ క్వెషన్ అడగొచ్చు. రామ్ కింకర్ బైజు దేనికి సంబంధించిన వాడు? ఏ కళకి సంబంధించిన వాడు అని అడగొచ్చు. సో, ఈయనొచ్చేసి శిల్పకళకి చెందినవాడు అని గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ నాటకం. నాటకం వచ్చేసి నాటకం, రంగస్థల కళలు అంటారు కదా! నాటకం అంటే అందరికి తెలిసిందే కదా! ఈ ఈ నాటకంలోనే మళ్ళా ఒగ్గు కథ, బుర్ర కథ, యక్షగానం ఇవన్నీ ఒకటి. యక్షగానం మనకంటే కర్ణాటక సైడ్ ఎక్కువుంటది. ఇవన్నీ కూడా ఒక స్టేజ్ మీద నిలబడి పెర్ఫార్మ్ చేసేవన్నమాట. బుర్ర కథ గాని, ఒగ్గు కథ గాని, యక్షగానం గాని ఇవన్నీ ఒక స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసేవి కాబట్టి వీటిని కూడా నాటకంలోకి, రంగస్థల కళల్లోకి ఆపాదించారనమాట. సో, మనకి బుర్ర కథ గురించి లాస్ట్ క్లాస్‌లోనే చెప్పుకున్నాం. సో, బుర్ర కథ ఉంటది. తర్వాత ఒగ్గు కథ ఉంటది. ఒగ్గు కథ అనేది ఎక్కువగా ట్రైబ్స్ ఉంటాయి కదా! గిరిజనులు వీళ్ళ దేవతా కథలు చెప్పడానికి ఉపయోగపడతదనమాట. సో, మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సురభి నాటక మండలి. మనం ఏపీ హిస్టరీలో కూడా దీని గురించి చూసుకున్నాం. సో, సురభి నాటక మండలిలోన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిందనమాట. కడప జిల్లా అంటే వీళ్ళు మొత్తం ఆంధ్ర స్టేట్ మొత్తము తిరిగారు. ఎక్కువ కడప జిల్లాలోన స్టార్ట్ అయిందనమాట. కడప జిల్లా స్టార్ట్ అయ్యి వీళ్ళు ఎప్పుడైతే నరసాపూరో ఆ ప్రాంతానికి వస్తారో అక్కడి నుంచి చాలా ఫేమస్ అయిపోతారనమాట. సో, సురభి నాటక మండలి గుర్తుపెట్టుకోండి. వీరిలోన సురభి నాటక మండలిలోన మాయాబజార్ నాటకం అనేది చాలా ఫేమస్. బళ్ళారి రాఘవ ఈయన మంచి యాక్టర్ అనమాట. సో, దీన్ని ఫౌండర్ అని కూడా అంటారు. ఫౌండర్ కాదు యాక్టింగ్ ఇతను. వీళ్ళలోన ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళలో ఒకరనమాట. ఒకరు కూడా కాదు. వాళ్ళలో ఒకరు అడాప్ట్ చేసుకుంటారు ఈయన్ని. సో, ఆయన బళ్ళారి రాఘవ అనమాట. బళ్ళారి జిల్లాకు చెందినవాడు. ఆంధ్రప్రదేశ్ కాదు ఇక్కడ తప్పు పడింది. సో, బళ్ళారి వచ్చేసి కర్ణాటకకి సంబంధించింది. సో, బళ్ళారి రాఘవ అనే ఆయన ఆంధ్రప్రదేశ్‌కి అప్పుడు కలిసి ఉండేది కదా! సో, బళ్ళారి కూడా ఏపీలో కలిసి ఉండేది కాబట్టి ఇక్కడ ఆంధ్రాలో అని వచ్చింది. నాదే మిస్టేక్. పర్లేదులెండి. ఇది పాతది కాబట్టి సరిపోతది. బళ్ళారి రాఘవ వచ్చేసి ఆంధ్రాకి సంబంధించిన వాడే. కాకపోతే బళ్ళారిలో ఉన్నాడు. అప్పుడు బళ్ళారి ఏపీలో ఉంది కాబట్టి మనకు సంబంధించిన వాడే అనుకోవచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోండి బళ్ళారి రాఘవ ఏ కళకి చెందినవాడు? నాటక కళకి చెందినవాడు అంతే. సాహిత్యం. సాహిత్యం వచ్చేసి మనకి చాలా మంది ఉంటారు. అప్పుడెప్పుడో నన్నయ్య గారితో పోలిస్తే రీసెంట్‌గా కూడా చాలామంది కవులున్నారు, రచయితలున్నారు కాబట్టి సాహిత్యంలో చాలా పెద్దది. ఈ సాహిత్యం గురించి పట్టుకుంటే మనకి 2, 3 క్లాసులనే అయిపోతాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఫస్ట్‌లోనే మనకి మహాభారతంతో స్టార్ట్ అవుతే ప్రెజెంట్ వరకు కొంచెం ఇంపార్టెంట్ కవుల గురించి నేను కవుల గురించి కూడా సెపరేట్‌గా చేశాను. కవులంటే పాత కవులు కాదు. మన తెలుగు కవులు మనమంతా లిస్ట్ ఔట్ చేసుకుంటాము. కాకపోతే కొంచెం రీసెంట్ రచనలు ఉంటాయి కదా! రీసెంట్‌గా ఏవైనా బుకర్ ప్రైజ్ వచ్చినవి గానీ, లేదంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది గానీ, లేదంటే జ్ఞానపీఠ అవార్డ్ వచ్చినవి గానీ, ఇలాంటి రచనలన్నీ మనం ఒక దగ్గర పెట్టుకుందాం. మళ్ళా ఇప్పుడు జస్ట్ మనం ఆర్ట్ ఫార్మ్స్ గురించి అడుగుతున్నాం కాబట్టి జస్ట్ బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. కాకపోతే ఏ బుక్‌ని ఎవరు రచించారు? ఏ బుక్‌కి ఎటువంటి అవార్డ్ వచ్చాయి? ఇలాంటివి కూడా తర్వాత నేను లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తా. నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తాను. నోట్స్ కొంచెం టైం పడతది. ఎందుకంటే నేను బ్రీఫ్‌గా రాసేసాననమాట. బ్రీఫ్‌గా రాసాను. కొన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను. కొన్ని ఇంటర్నెట్ నుంచి కూడా తీసుకొచ్చాను. అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఆర్డర్‌లో పెట్టుకొని దీన్ని మీకు ప్రింట్ చేసుకోవడానికి, జస్ట్ చదవడానికి ఈజీగా ఉండే విధంగా ఇక్కడ స్టార్‌లు కొన్ని ఇవి ఉన్నాయి. ఇవన్నీ తీసేసి కొంచెం నీట్‌గా ఇంకా బెటర్‌గా చేసి మీకు టెలిగ్రామ్‌లో పెడతాను. సో, మెంబర్స్‌కి మాత్రమే అని చెప్పాం కాబట్టి మెంబర్స్ మాత్రమే సెపరేట్‌గా టెలిగ్రామ్ గ్రూప్ పెడతాను. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి వీటిని డౌన్‌లోడ్ చేసుకొని డైరెక్ట్ మొబైల్‌లో అయినా చదువుకోవచ్చు. ప్రింట్ అయినా తీసుకోవచ్చు. ప్రింట్ అవసరం లేదు. జస్ట్ మొబైల్‌లో పెట్టుకొని చదివినా కూడా సరిపోతది. ఓకేనా? మనకి సాహిత్యంలో రకరకాల కవులు ఉన్నారని చెప్పాం కదా! అందులో మనకి ఫస్ట్ స్టార్టింగ్ నన్నయ్యని ఒకటి గుర్తుపెట్టుకోండి. నన్నయ్య ఎవరి కాలంలో ఉండేవాడంటే రాజరాజ నరేంద్రుని కాలంలో ఉండేవారు. ఎవరి వంశంలో ఉన్నాడంటే తూర్పు చాళుక్యుల వంశంలో ఉండేవాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆంధ్ర మహాభారతాన్ని రచించాడు. కవిత్రంలో మొదటివాడు. ఇంకా మిగతా ఇద్దరు ఎవరు ఉన్నారంటే తిక్కన ఉంటాడు, ఎర్రన ఉంటాడనమాట. సో, ఈయన 2.5 పర్వాలు రాస్తాడు. తిక్కన వచ్చేసి మనకి 15.5 పర్వాలు రాస్తారు. 15 పర్వాలు రాస్తారు. మిగిలిన హాఫ్ పర్ని ఎర్రన రాస్తాడనమాట. నెక్స్ట్ శ్రీనాథుడు. శ్రీనాథుడు గురించి చాలా ఇంపార్టెంట్. ఈయన ఆంధ్రప్రదేశ్‌లో కొండవీటికి చెందినవాడనమాట. శృంగార నైషధం, అరవిలాసం, భీమఖండం ఇలాంటి చాలా రచనలు రాశాడు ఈయన. ఈయన కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గురజాడ అప్పారావు. మనకి కన్యాశుల్కం అనేది చాలా ఫేమస్ నవల అనమాట అది. సో,
అక్కడ నుంచి మనకి దానికి కన్యాశుల్కానికి తెలుగు భాష ఉద్యమానికి కూడా కొంచెం వ్యవహార భాష అంటారు కదా. సో గిడుగు రామ్మూర్తి గారు ఉంటారు. సో ఆయనతో పాటు ఈయన కూడా తెలుగు వ్యవహార భాషకి ఉద్యమానికి తోడ్పడ్డామట. దానికి ఈ కన్యాశుల్కం అనే నవల ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ, ఈయన 1000 పడగలు అనే దాన్ని రాశాడు. సో 1000 పడగలు అనే రచనకు గాను ఈయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఇంకా ఉన్నాయండి, పాకుట్రాళ్ళు రావూరు భరద్వాజ గారు, తర్వాత గురువం జాషువా గారికి కూడా వచ్చింది. తర్వాత ఇంకా ఉన్న శ్రీనారాయణ రెడ్డి గారికి వచ్చింది, విశ్వంబరకి. ఇలా కొన్ని మనం లిస్ట్ అవుట్ చేసుకుందామండి. మళ్ళీ బుక్స్ కూడా లిస్ట్ అవుట్ చేసుకుందాం. నేను అన్నీ ఒక దగ్గర రాసుకుంటే బెటర్ అన్నట్లు ఒక ఆర్డర్లో వెళ్ళి అంతా నోట్స్ మొత్తం నేను మంచిగా మీకు ప్రింట్ తీసుకునేలాగా, లేదంటే చదువుకోవడానికి ఉపయోగపడేలాగా 2 రకాలుగా ఉండేలాగా నేను దీన్ని ఎడిట్ చేసి మంచిగా పెడతాను. టెలిగ్రామ్లో పెడతా, టెలిగ్రామ్ గ్రూప్ కూడా మెంబర్స్కి పెడతాను, జాయిన్ అవ్వండి. ఎవరైనా మాకు 1 అవర్ సరిపోదు, మాకు ప్రీవియస్ క్లాసులు కూడా కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే జస్ట్ 1 అవర్ ఉంటుంది, ఆ 1 అవర్లోనే ఖచ్చితంగా వచ్చి క్లాస్ వినండి. మీకు అవసరమైతేనే వినండి, లేదంటే లేదు, అంత నేనేం చెప్పను. ఎందుకంటే ఓపెన్గా పెడితే ఎవరు చూడరండి. 1 అవర్ అంది ఎందుకు పెడతారంటే ఆ టైంలో చూస్తారు, ఎక్కువ మంది చూస్తారు, చూడాలనుకునే వాళ్ళు ఆ టైంలోనే చూస్తారు అన్నట్లు పెడుతున్నా అంతే. ఇంకా ఒకరు కామెంట్ చేస్తారు ఇందాక, మార్నింగ్ సెషన్ వద్దు, నైట్ పెట్టండి, మేము మార్నింగ్ వేరే వర్క్లో ఉంటాం, నైట్ అయితే ఈజీగా ఉంటుంది అన్నారు. సో నైట్ 8 o'clockకి పెడతా అండి. నైట్ 8 సరిపోతుందా, 8కి పెడతా అండి. నైట్ 8 నుంచి 9:30 వరకు కూడా పెడతాను. కొంచెం ఎక్కువ, కొంచెం లెంతీ క్లాస్ ఉంటే 9:30 వరకు కూడా పెడతాను. సో ఆ టైంలో క్లాస్ వింటూ నోట్స్ కూడా రాసుకోండి, పర్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా. రేపటి నుంచి నైట్ 8 o'clock పెడతా చూడండి, రాత్రి 8 గంటలకు పెడతాను. అందులోనూ మన ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంగ్లీష్ని మార్నింగ్ సెషన్లో పెడతాం. సో ఇంగ్లీష్ని మార్నింగ్ సెషన్లోన ఆ వర్డ్స్ నేర్చుకుందామండి. మనకి సినోనియమ్స్, అనోనియమ్స్, 1 word సబ్స్టిట్యూషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో వాటిని రేపటి నుంచి లేదంటే ఎల్లుండి నుంచి కూడా స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ సెషన్స్లోన ఇంగ్లీష్ అయిపోకూడదాం, ఈవినింగ్ సెషన్స్లోన జిఎస్ అయిపోకూడదాం. ఓకేనా, సిలబస్ చాలా ఈజీ అండి, ఎటువంటి కోచింగ్ అవసరం లేదు, మనమే ఓన్గా చదువుకోవచ్చు. ఓకేనా, మనం కంప్లీట్ చేద్దాంలేండి. మీరు చదవండి, నేను చదువుతా, అందరు చదువుదాం, బాగా రాద్దాం ఎగ్జామ్, ఏదో ఒక జాబ్ కొడదాం. ఇది కాకపోతే ఎన్టీపీసీ కాకపోతే ఎస్ఎస్సి, ఏదో ఒక చిన్న జాబ్ అయినా కొట్టేసి వెళ్ళిపోదాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా, టేక్ కేర్.